అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. మెరుపు కలలు మెరుపు కలలు మగాళ్ళు అట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే నట్టెట్లో ముంచేసి పోతారే ఈడు కూడా ఇంతే మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే అలాగా లైఫ్ లాంగ్ ఉండర్రంతే మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే ఈడు కూడా ఇంతే మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే నట్టెట్లో ముంచేసి పోతారే ఈడు కూడా ఇంతే. కసంత ఓదార్పు కోరుకుంటాం కుసంత టైం ఇస్తే పొంగిపోతాం కసంత ఓదార్పు కోరుకుంటాం కుసంత టైం ఇస్తే పొంగిపోతాం మగాళ్ళ గోలేంటో ఫీలేంటో దారేంటో తీరేంటో ఏమో ఏంటో మీకు నచ్చినట్టు మేము మారినా మా గుండె కోసి మీకు ఇచ్చిన మీరింతే చిచ్చి ఈడు కూడా ఇంతే మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలియదే. ఏంటమ్మా ఇంత రాత్రిపూట పార్టీకి ఒంటరిగా పంపించావు? అరే నేను వచ్చే వరకు ఆగాలన్న ఆలోచన లేకపోతే ఎలా? ప్రణయ్ కనిపించింది రూప వాళ్ళ ఇంటి దగ్గరే. అంటే వాడు కావాలనే ఏదో జరుగుతుంది. తనేదో ప్రమాదంలో పడబోతుంది. అమ్మా ఇది తీసుకో. రే వాసు ఎక్కడికి రా? వాసు ఎక్కడికి రా? వాసు వాసు నేను వస్తాను. వాసు వాసు ఏంటి అరుస్తున్నా కూడా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయాడు? ఏమోనమ్మా, వాడేంటో వాడి విధానాలేంటో చిన్నప్పటి నుంచి అంతే. కన్న తల్లి నాకే ఇప్పటి వరకు వాడు అర్థం కాలేదు. రేపెలాగో ఏంటో. ఖచ్చితంగా ఆ సంయుక్తని వెతుక్కుంటూ వెళ్ళుంటాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ కాలం అమ్మాయిలకు నాలాంటి వాళ్ళ సలహాలు అవసరం లేదు, కానీ నా కర్మ నీకు ఇవ్వాల్సి వస్తుంది. చూడు, ప్రేమించగానే సరిపోదు. ప్రేమించిన వాడిని జారిపోకుండా కొంగును కట్టుకోవాలి. లేదంటే మగాడు తెగిన గాలిపటంలా ఎటు గాలి వేస్తే అటు వెళ్ళిపోతుంటాడు. ముందు ఆ గాలిపటం దారాన్ని నీ చుట్టూ చుట్టేసుకో. అర్థమైందా? అయినా నా పిచ్చి కాకపోతే ఏంటి? నీకు అర్థం కాకపోవడానికి ఏముంది ఇందులో? ఇదేమన్నా సత్యకాలమా? ఇంటర్నెట్ కాలం. బామ్మా, నాలో జానాతనమేంటో మీ మనవడికి ముందు ముందు తెలుస్తుంది. ఏంట్రా ఇంత టైం అయింది, ఇంకా ఫోన్ రాలేదేంటి? అసలు లోపల ఏం చేస్తున్నారు? మా అత్త కొడుకు
ఎంత గొప్పవాడంటే మీకు ఎవరికీ తెలీదు, నాకే తెలుసు. అతను లాంటి మగాడు ప్రతి ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి అమ్మాయి జీవితంలో కూడా ఉండాలి. ఆ అదృష్టం నాకు మాత్రమే దక్కింది. ఒక కుటుంబం బాధ్యత తీసుకుంటే వాళ్ళని కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. ఎంతకైనా తెగిస్తాడు. మనము పురాణాలు చదువుకున్నామే, ఎలాంటి మనుషుల గురించి. కానీ కలికాలంలో కూడా ఇంత గొప్ప వ్యక్తులు ఉంటారని అతన్ని చూసాకే తెలిసింది. అంతెందుకు, నా విషయమే తీసుకుందాం. నేనెందుకు అతనికి కనెక్ట్ అయ్యాను తెలుసా? మొదట్లో మా ఇద్దరికి అసలు పాడేదే కాదు. ఒకరికొకరం ఫుల్గా తిట్టేసుకునే వాళ్ళం. మీకు ఒక విషయం తెలుసా? నేను అతనికి ఒక పేరు కూడా పెట్టాను. అదేంటో తెలుసా? తెలుసా తెలుసా కబ్బరి పాండం. కొబ్బరి బొండం లాగానే బయటికేమో గట్టిగా ఉంటాడు. మనిషి లోపల మనసు మాత్రం స్వీట్ గా మెత్తగా ఉన్నట్టుంటాడు. ఆ తర్వాత నాకు అతనికి కొంచెం 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 ఫ్రెండ్షిప్ కుదిరింది. అబ్బా, సమ్యు తన మనసులో మాటలన్నీ బయటకు చెప్తుంది. ఇలాంటి టైంలో వాసు వచ్చి తన మాటలు వింటే ఎంత బాగుంటుంది. నా కోసం ఎన్ని త్యాగాలు చేశాడు. జైలుకి వెళ్ళాడు, దెబ్బలు తిన్నాడు, పస్తులున్నాడు, ఎన్నో త్యాగాలు చేశాడు. నిన్న కాకలేస్తే నాకు అన్నం తినిపించాడు. నాకు ఆకలేస్తే అన్నం తినిపించాడు. నాకు కన్నీళ్ళు వస్తే విన్నారు కదా, వింటున్నారు కదా, నాకు కన్నీళ్ళు వస్తే తను కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఒక్క దుష్టుడు నుంచి నా జీవితాన్ని కాపాడాడు. ఆ ప్రణయ్ గారి నుంచి కాపాడాడు. నా కుటుంబం కోసం అవమానాలు భరించాడు. చెయ్యని నిందలు మోసాడు. నా కోసం తను ఇన్ని చేస్తే నేను తన కోసం ఏం చేశాను? కనీసం ఒక్క థ్యాంక్స్ కూడా ఎప్పుడు చెప్పలేదు.
కానీ మౌనంగా ఎన్నోసార్లు ఇష్టపడ్డాను, ప్రేమించాను. ఎన్నోసార్లు ఏంటి నా బొంద, ఇప్పటిదాకా ప్రేమిస్తూనే ఉన్నాను. ఇంత ఇష్టపడి ప్రేమించిన నువ్వు మరి ఏ రోజు నీ మనసులో ఉన్న ప్రేమని మీ బావకి ఎందుకు చెప్పలేదే? నా కోసం ఇన్ని చేసిన అతను నన్ను, నా మనసుని అర్థం చేసుకుంటాడు అనుకున్నా. నన్ను చూడగానే నా సమస్యని అర్థం చేసుకోగలిగిన మనిషి నా మొహం చూసి నా మనసులో ఏముందో తెలుసుకోలేకపోయాడు. ఎంతసేపటికి నా సమస్యలేంటి, నాకేం ఇబ్బందులున్నాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచించాడే కానీ తన గురించి నేనేమనుకుంటున్నాను, నా మనసులో తన స్థానం ఎక్కడుందో ఎప్పుడు అడగలేదు. ఇన్ని చేసిన మీ బావ నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ని ఎందుకు అర్థం చేసుకోలేదనుకుంటున్నావు? నువ్వు నాకెన్ని సంవత్సరాలుగా తెలుసు చెప్పు, ఎన్ని సంవత్సరాలుగా తెలుసు? ఆల్మోస్ట్ 10 సంవత్సరాలుగా. నువ్వే ఎప్పుడు చూసినా మీ బావది లవ్వు ప్రేమ. అందుకే నీకోసం ఎంత చేస్తున్నాడన్నావు కానీ నువ్వు నా మనసులో ఉన్న ఫీలింగ్స్ గుర్తించావా? ఫ్రెండ్వే, నువ్వే గుర్తించకపోతే అతను ఎలా గుర్తిస్తాడే? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నాన్న లేడని బాధ్యత మాత్రమే తీసుకున్నాడా, లేదా బాధ్యతని మించిన ప్రేమ తన మనసులో దాచుకున్నాడా? ప్రేమ ఉంటే ఎందుకు బయట పెట్టలేదు? బహుశా ఆ అవకాశం నేనే అతనికి ఇవ్వలేదేమో. ఎప్పుడు చూసినా సమస్యల వెంట పరుగులు తీస్తూ నవ్వనే పదాన్ని మర్చిపోయిన నన్ను చూసి చెప్పినా అర్థం చేసుకోదేమో అనుకున్నాడేమో. ఇంతే, నాకు చెప్పినా అర్థం చేసుకోని అనుకున్నాడేమో. ఇంతలోపే మా జీవితాల్లోకి ఒక ఫ్రెండ్గా వచ్చిన నిత్య తన మనసులో ఉన్న ప్రేమని ధైర్యంగా చెప్పగలిగింది. పెళ్ళికి సిద్ధమైంది. ఆయన దేవుడు రాసిన రాతని ఎవరు మాత్రం మార్చగలరు? ఏమైందే మీకు? ఇప్పటి వరకు ఫుల్ జోష్లో ఉన్నారుగా, ఇప్పుడు ఏమైందే డల్ అయ్యారు? చెప్పండి డల్ ఎందుకు అయ్యారే? డల్ ఎందుకు అయ్యావే? మీరెందుకు డల్ అయ్యారు? ఏంట్రా, ఈ రమ్య మనల్ని పిచ్చోళ్ళని కానీ చేయట్లేదు కదా?
లోపలికెళ్ళి 2 గంటలవుతుంది. ఇంతవరకు ఫోన్ చేయలేదు. అసలు మందు తాగించిందా లేదా? ఛ! ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. పని చేయకపోతే ఏంటి, నేను చేస్తాను. అబ్బా. హలో, ఏమైంది? ఎంతసేపు ఎదురు చూడాలి? నీ ఫొటోస్ నీ ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టమంటావా? వద్దు ఆ? పెట్టనా? పెట్టొద్దు. తనకి మందు కూల్ డ్రింక్ లో కలిపిచ్చాను. తను ఫుల్గా తాగేసింది. అయితే నేను లోపలికి వస్తున్నాను. ఎవరు ఫోన్లో? ఎవరితో మాట్లాడుతున్నావు? అడుగుతుంటే సమాధానం చెప్పవండి. సీక్రెట్ గా ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? చెప్పు 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 చెప్పు. నేనే అడిగి తెలుసుకుంటాను. నా ఫోన్ ఇచ్చే. హలో హలో, ఎవరు మాట్లాడుతుంది? హలో హలో, మై ఫ్రెండ్. హలో హలో, ఫోన్ ఇవ్వు. రూపా ఫోన్. హలో సంయుక్త, పద. హలో సంయు, రావే, ఫోన్ చేద్దాం. లేదు లేదు, నేను బైక్ బుక్ చేసుకున్నా. నాకు ఆకలిగా లేదు. నేను ఇంటికి వెళ్ళడం ఆలస్యం అయితే అత్తయ్య ఎదురు చూస్తుంది. ఇక మా పిచ్చాడైతే నాకేమైందో అని రోడ్లు పట్టుకుని వెతుక్కుంటూ ఉంటాడు. నేను వెళ్తాను, ఏమనుకోకు. బాయ్. బైక్ ఎందుకు? క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదా. కార్లో అయితే ఇరుగ్గా ఉంటుంది, అదే బైక్ అయితే విశాలమైన ప్రపంచంలో వేరేస్తున్నట్టుగా ఉంటుంది. సీక్రెట్. బైక్ టాక్సీ 100 రూపాయలు, కార్కి అయితే 400. సరే, జాగ్రత్త. మరి వెళ్ళగానే కాల్ చేయి. అలాగే. సరేనా? నేను చూసుకుంటాను. నా ఫోన్ అండి, ప్లీజ్. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మీ దగ్గర నా ఫోన్. అయ్యో, ఇది నీ ఫోనా? మరి నాకెందుకు ఇచ్చా? తీసుకో. బాయ్. సమయం. సరే, నువ్వు రావే, ఫోన్ చేద్దాం. నేను ఒక ఫోన్ మాట్లాడొస్తాను. నువ్వు సరే. వెళ్ళు. హలో, తను వస్తుంది. తను బయటకు వస్తుంది కదా, నేను చూసుకుంటాను. నువ్వు పార్టీ ఎంజాయ్ చేయి. అలాగే, థ్యాంక్ యూ. అరే, ఈరోజు నా చేతిలో అది అయిపోయిందిరా. అదొస్తుంది, చెప్తా దాని పని. రే రే, వాసు వస్తున్నాడు రా. వాడెందుకు వస్తున్నాడు రా? వాడేంటి కరెక్ట్ టైంకి వస్తున్నాడు? అయినా వదిలిపెట్టాను. నన్ను అవమానించిన సంయుక్త అంతు చూస్తాను. నువ్వు అంత చూడటమేమో గానీ వెళ్దాం పదరా. ఈ టైంలో నువ్వు లోపలికి వెళ్తే నేను నీ శవాన్ని మోసుకురావాల్సి వస్తుంది. పదరా బాబు, పద. 3, 1, 2, 1. క్యాబ్ బుక్ చేసా. Where is he?
ఇంకా రాలేదేంటి కాబోడు? ఎక్కడున్నాడు వీడు? ఇక్కడ 2, 3 నువ్వు చూస్తావే, రా బండెక్కు. హే యూ బై టాక్సీ. ఏంటి? రా వెళ్దాం. నేను బుక్ చేసుకున్నా. యూ బ్యాక్ టాక్సీనే కదా? నువ్వు తాగావా? మిస్టర్ మైండ్ యువర్ టంగ్. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? నేను తాగడం ఏంటి? అయినా నువ్వేంటి మా అత్త కొడుకులా ఉన్నావు? అత్త కొడుకా? కాదు నువ్వే వాడిలాగా ఉన్నావు. వాడా? అయితే నీకేంటంట? నా అత్త కొడుకు నా ఇష్టం. సరే ఇలాగేనా? ఓ ఓకే. కబ్బర్ బొండం అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు.